మీరు కష్టం చేసి మీ కష్టాన్ని డొనేట్ చేశారు. ఆ విధంగా మీరు ఇచ్చినటువంటిది కోట్లాది రూపాయలతో సమానం. ఆ విధంగా కేబీ రోడ్లో ఉన్నటువంటి దీంట్లో పాలు పంచుకున్నటువంటి అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, కేబీ రోడ్లో ఇప్పుడే రఫానీ గారు చెప్పారు, ఆటో నగర్ రేటు తగ్గించి అన్ని ఎంఎస్ఎంఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేసి అవకాశం ఉన్న వరకు బ్యాంకు రుణాలు కూడా ఇప్పించి ఇంట్రెస్ట్ ఉన్న అందరినీ అక్కడికి చేర్చే ప్రయత్నం తొందరలో జరుగుతుంది. నిన్న కేబీ రోడ్లో ఎంక్రోచ్మెంట్స్ కొద్దిగా వెనక్కి జరగమన్నాం. ఎవరిని నష్టపోమని చెప్పలేదు నేను. ఎవరన్నా నష్టపోయినట్టుంటే చెప్పండి. వెనక్కి జరగమన్నాం తప్ప ఎవ్వరు కూడా నష్టపోవడానికి వీలు లేదు. నేను తీసుకున్న నిర్ణయం వలన ఎవరు నష్టపోయారా? నష్టపోయి చెప్పండి. ఎవ్వరు నష్టపోవడానికి వీలు లేదు. వెనక్కి జరగమన్నాం. మీకు కూడా కంఫర్ట్. మీలో మీ వాళ్ళు కూడా నాకు చెప్పింది, ఒకరు ముందుకు వస్తే మేము వెనక్కున్నామని అందరం ముందుకు వచ్చాం. నాతో చెప్పిన మాట, అందరికీ ఒక లైన్ పెడితే నాకు అందరికి కూడా కంఫర్టే అని చెప్పారు. చెప్పిన మీదటే 6 నెలల తర్వాత అనుకున్నది కూడా ముందే చేశాం. కానీ టౌన్లో ఒక చుక్క నీరు నిలబడకుండా మీ సహకారం వలన ఒక చుక్క నీరు నిలబడకుండా చేశాం. అది మీ అందరి సహకారం అని గొప్పగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకరికి నష్టపరిస్తే వచ్చేదేమి లేదు. మీ అందరూ కష్టపడి నన్ను గెలిపించారు. స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడూ రానంత మెజారిటీ ఇచ్చారు. చిలకలూరుపేట పట్టణంలో ఎప్పుడూ రానంత మెజారిటీ ఇచ్చారు. మనం తీసుకునే నిర్ణయం మీకు మంచి ఉండాలి, మీకు మంచి జరగాలి తప్ప ఒక్కరు కూడా నష్టపోవడానికి ఇల్లేదని పోలీసుకు కూడా చెప్పాను నేను. ఎవరైనా నష్టపోతే వారికి వెంటనే అక్కడే సదుపాయం వాళ్ళు బతకడానికి కల్పించాలని కూడా చెప్పాను. ఎక్కడైనా మీకు జరిగి ఉంటే నా దృష్టికి తీసుకురండి స్పష్టంగా చెప్పాను పోలీసులకు కూడా. వెనక్కి జరగటం తప్ప ఏ ఒక్కరూ నష్టపోకూడదు. అట్లా జరిగినందువల్ల ఏంటి, పట్టణంలో మంచి పేరు వచ్చింది. మంచి పేరుతో పాటు మీకు కూడా మంచిది. ఎంత మీకు రోడ్డు ఫ్రీగా ఉంటే అంత మీకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎవడో వచ్చి ఏదో తగిలిచ్చిపోతాడనే భయం కూడా ఉండదు మీకు. అవును కదా? ఇప్పుడు ఎవడో వస్తాడు, ఇరుగ్గా ఉంటుంది. మీ బండిలో మీ పెట్టుకున్న ఏ కొట్టుకుంటా పోతాడు, నష్టమే కదా. కొద్దిగా వెనక్కి జరిగినందువల్ల ఏమవుతుంది, మీకు కూడా కంఫర్ట్ ఉంటుంది. మీ జోలికి ఎవడు రాడు. కాలువలు తీసేటప్పుడు సపోర్ట్ చేయండి, మిగతాది మీ ఇష్టం. మీ జోలికి ఎవరు వచ్చినా ఒప్పుకోను. అది స్పష్టంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు కేబీ ఆ పార్కులో కూడా మీకు ఎంతవరకు ప్రభుత్వం నుంచి రాయితీలు అవకాశం ఉన్నాయి, బ్యాంకుల ద్వారా ఆ రేటు కూడా తగ్గించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరెవరికి అక్కడ వెళ్ళాలనుకునే వాళ్ళందరికీ ఫెసిలిటీస్ ఇవ్వబోతా ఉన్నాం. ఆ విధంగా అవి కాక పిఎంజిఎస్వై అనేక రకాల ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఉన్నాయి. పెట్టుకోండి. మీలో కూడా పార్టీ వాళ్లే కాదు, ఎవరున్నా పెట్టుకునేటువంటి దానికి బ్యాంకర్స్ ముందుకు వస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరికీ అది అందుబాటులో ఉంటుంది. ఆ విధంగా మీరు కూడా ముందుకు వస్తే, ఎవరైనా బ్యాంకులో మీకు కోఆపరేట్ చేయకపోతే నేను మన ఎంపీ గారు కలెక్టర్తో మాట్లాడి మీకు రుణ సదుపాయాలు కూడా కల్పించేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 7వ తరగతి చదివిన తర్వాతనే రుణాలు ఉన్నాయి బ్యాంకుల్లో. మీరు ఒకసారి తెలుసుకుంటే మీరు ఇంకా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. మీరు ఇంకా డెవలప్ అవుతారు, ఆర్థికంగా ఎదిగేటువంటి దానికి అవకాశం ఉంది. ఆ విధంగా వనరులన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఒక నెల రోజుల తర్వాత బ్యాంకర్స్తో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత టిడ్కో హౌసెస్ ఎవరైతే ఇళ్ళు లేవో నేరుగా చేరే వాళ్ళకి ఇల్లు ఇస్తాం. ఎవరైతే అక్కడ చేరతారో స్థలం లేదు, ఇల్లు లేదు, మేము పోయి కాపురం వాడు ఉంటామంటే 5,520 ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సుమారు 2,000 మంది ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరు చేరతామంటే వారికి ఇల్లు ఇస్తాం. 300 అడుగులు ఇల్లు అయితే ఫుల్ ఫ్రీ, రూపాయి కట్టే పని లేదు. 365 అడుగులు 430 అడుగులు ఇంటికి మాత్రమే కట్టాలి. అవి కూడా వాయిదాలు. ఆ వాయిదాలు ఎన్ని అనేటువంటిది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఆ స్పష్టత వచ్చినాక ఎవరు చేరితే వారికే ఇల్లు. మేము తీసుకుందాం, అద్దెకిచ్చుకుంటాం, అమ్ముకుంటాం అంటే కుదరదు. చేరే వాళ్ళకి ఇస్తాం. పేదవాళ్ళకి చేరే వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అక్కడే స్కూల్ ఉంటుంది, అక్కడే హాస్పిటల్, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే కమ్యూనిటీ హాలు, అక్కడే మసీదు, చర్చి, దేవాలయం అన్ని కూడా ఉండేటట్టు చేయబోతున్నాం.
అక్కడే మినరల్ వాటర్ ప్లాంట్, అన్ని ఫెసిలిటీస్. చేతి వృత్తుల వాళ్ళకి రూములు కూడా అయిపోతున్నాం. చేతి వృత్తుల వరకు అక్కడే రూములు వేసి టైలరింగ్ చేతి పనులు ఏం చేసుకుంటామంటే అక్కడే రూములు కూడా కట్టించబోతున్నాం. ఈ ఫెసిలిటీస్ అన్నీ చేయబోతున్నాం. చేరే వాళ్ళకి ఇల్లు ఇవ్వటం మంచిదేనా? ఎందుకంటే అవసరం లేని వాళ్ళకి ఇస్తే ఏం చేస్తున్నారు? అమ్ముకోవటమో అతికేయటమో చేస్తున్నారు. ఎవరు చేరితే వాళ్ళకి ఇస్తాం. అప్పుడేంటి, పట్టణంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కరెక్ట్గా మేము కాపురం ఉంటామని అక్కడ వాళ్ళకే ఇస్తాం. అక్కడ ఏ అసాంఘిక కార్యక్రమాలు జరిగినా ఒప్పుకోం. అక్కడ పోలీస్ స్టేషన్ పెడుతున్నాం, డబల్ రోడ్ వేస్తున్నాం. ఓవరాల్కి అది చాలా వాల్యుబుల్ అవుతుంది. ఎందుకంటే బైపాస్ రోడ్ ఆనుకొని వస్తుంది. దాన్ని డబల్ రోడ్డు చేసి చెరువుకు దానికి మధ్య బ్రహ్మాండంగా వాకింగ్ ట్రాక్ కూడా పెట్టబోతున్నాం. అది బ్రహ్మాండంగా ఉంటుంది. మీలో ఎవరైనా నిరుపేదలు ఉంటే ఒక నెల తర్వాత వస్తే ఎవరు చేరితే వాళ్ళకే ఆ ఇల్లు ఇవ్వటం జరుగుతుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి ఇది కూడా.